హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేశంలోని ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ గుర్తింపు కార్డు ఏమిటి, దీనివలన విద్యార్థులకు ఉపయోగం ఉందా లేదా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడి కార్డ్ అనే స్లోగన్తో దేశంలోని ప్రతి విద్యార్థికి ఆపర్ అనే కార్డుని ఇవ్వటానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. ఆపర్ కార్డ్ అంటే ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అని అర్థం. ఈ కార్డు ద్వారా విద్యార్థులకు సంబంధించిన అకాడమిక్ రిజల్ట్స్ మరియు విద్యార్థులు ఇదివరకు ఎక్కడ చదువుకున్నారు, అంతేకాకుండా దేశంలో ఎక్కడైనా ఈ కార్డును చూపించి తమ ఐడెంటిటీని అవసరమైన కాలేజీలో రుజువు చేసుకోవచ్చు. దేశంలోని ప్రతి విద్యార్థికి ఈ కార్డును అందించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ పనిలో భాగంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు మరియు కేంద్ర ప్రభుత్వ పాలిత ప్రాంతాలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థి యొక్క సమగ్ర వివరాలను ఈ కార్డులో పొందుపరచనున్నారు. అంతేకాకుండా ఈ ఆధార్ కార్డులన్నింటినీ ఆధార్తో అనుసంధానం చేయనున్నారు. ఈ కార్డు ద్వారా విద్యార్థుల యొక్క స్కోరింగ్, అకాడమిక్ అచీవ్మెంట్స్, ఇతర నైపుణ్యాలకు సంబంధించిన విషయాలను ఆపర్ వెబ్సైట్లో స్టోర్ చేయనున్నారు. దీని ద్వారా అవసరమైన చోట ఈ సమాచారాన్ని సులభంగా విద్యార్థులు ఉపయోగించుకునే వీలు కలుగుతుంది. ఈ యొక్క ఆపర్ కార్డు బాధ్యతను నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరంకు ప్రభుత్వం అప్పగించింది. తల్లిదండ్రుల సమ్మతితోనే ఈ కార్డును ప్రవేశపెట్టనున్నారు. తల్లిదండ్రులకు ఈ కార్డు గురించి తెలపాలని ప్రభుత్వం అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరికైనా కార్డును కేటాయించిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి వీలు ఉంది. ఏదైనా పోటీ పరీక్షలకు కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లై చేసే టైంలో ఈ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేస్తే పూర్తి వివరాలు ఆటోమేటిక్గా ఫిల్ చేయబడతాయి. దీని ద్వారా అప్లికేషన్ చేసే టైంలో సులభంగా మీ పూర్తి వివరాలు సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయబడతాయి. ఈ విధంగా ఆధార్ కార్డుని ప్రతి ఒక్క విద్యార్థికి కేంద్రం అందించే యోచనలో ఉంది.